వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో గైస్. మనం ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ సైక్లోన్స్ ఆర్ ఫార్మ్డ్. అసలు సైక్లోన్స్ అనేవి ఎందుకు వస్తాయి, అసలు వాటి గురించి పూర్తి డీటెయిల్స్ ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంట్లో మొత్తం నేనైతే 4 టిప్స్ చెప్పబోతున్నాను. ఈ 4 టిప్స్ మాత్రం చాలా మెయిన్ గైస్. అసలు సైక్లోన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి, వాటికి అసలు పేర్లు ఎవరు పెడుతున్నారు, ఆ సైక్లోన్స్ అనేవి వస్తే గాలి రావాలి కదా ఆ ఎఫెక్ట్ వల్ల, కానీ వర్షాలు ఎందుకు పడుతున్నాయి, దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి మనం అనేవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. లేటెస్ట్ టిప్, హౌ సైక్లోన్స్ ఆర్ ఫార్మ్డ్. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎక్కడైతే వేడి ఉంటుందో అక్కడ వాన పడుతుంది, చల్లగా ఉండే దగ్గర స్నో పడుతుంది. మనకి సముద్రంలో హాట్ ఎయిర్ అనేవి ఉంటాయి, వామ్ ఎయిర్ అనేవి ఉంటాయి, మోస్ట్ ఎయిర్ అనేవి ఉంటాయి. ఈ రెండు పైకి వెళ్ళినప్పుడు హాట్ ఎయిర్ అనేది పైకి వెళ్తుంది, మోస్ట్ ఎయిర్ అనేది కిందకు వస్తుంది. దానివల్ల లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ అక్కడ ఉండే వేడికి అది మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ క్లౌడ్స్లో ఫామ్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ సైక్లోన్లో మిడిల్ ఉంటుంది కదా గైస్, అక్కడ ఏమవుతుందంటే ఆ ప్రెషర్ క్రియేట్ అయిన తర్వాత అది వాటర్ అంతా 2 సైడ్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ విండ్ ఏం చేస్తుందంటే ఇలా రొటేట్ అయ్యేటట్టు దాన్ని ఒక డైరెక్షన్లోకి తీసుకొస్తుంది. అప్పుడు అక్కడ ఉండే చల్లగాలి కాస్త వేడిగా మారి పైకి వెళ్ళిపోతుంది. అలాగా సైక్లోన్ అనేది ఫామ్ అవుద్ది, పైన క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఈ విధంగా సైక్లోన్ అనేది చేంజ్ అయ్యే వరకు విండ్ చేస్తూ ఉంటుంది. అది కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ తిరిగిందంటే నార్త్ సైడ్ వెళ్తుందని, క్లాక్ సైడ్లో తిరిగిందంటే సౌత్ హెమిస్ఫియర్స్ని బట్టి ఉంటుంది గైస్. వై సైక్లోన్స్ ఆర్ బీ నేమ్డ్, అసలు వాటికి పేర్లు ఎందుకు పెడుతున్నారు? మనం మామూలుగానే చెప్పుకోవచ్చు కదా, సైక్లోన్స్ వస్తున్నాయి, 2018లో ఒక సైక్లోన్ వచ్చింది. అలా ఒక్కొక్క ఇయర్ బట్టి సైక్లోన్ గురించి చెప్పాలంటే టైం పడుతుంది, కన్ఫ్యూజన్, అర్థం కాదు. అదే వాటికి నేమ్స్ ఉన్నాయనుకోండి, ఒక సైక్లోన్ గురించి మన దగ్గర కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, వాటికి నేమ్స్ లేదంటే అదొక కన్ఫ్యూజను. అసలు ఈ నేమ్స్ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వరల్డ్ మెటీరియోలాజికల్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఒక 8 కంట్రీస్ని తీసుకుంది సైక్లోన్ ఎఫెక్ట్ అయ్యేవి. డెసిషన్ కూడా 2004లో తీసుకుంది. థాయిలాండ్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా, మాల్దీవులు, పాకిస్తాన్, ఒమన్, ఈ 8 కంట్రీస్కి 8 నేమ్స్ అనేది తీసుకురమ్మనింది. అప్పుడు ఒక కంట్రీ నుంచి 8 నేమ్స్ వస్తే టోటల్ ఎన్నో అవుతాయి కౌంట్ చేయండి. టోటల్ 64 నేమ్స్ వచ్చాయి. ఇవన్నిటిని ఒక టేబుల్లో అనేది సెట్ చేసుకుంది. ఒక 10 ఇయర్స్ పాటు ఈ టేబుల్లోని నేమ్స్ను వాడాలనుకుంది. కానీ 4 ఇయర్స్లోనే ఆ టైంలోనే 56 నేమ్స్ అనేవి అయిపోయాయి. సో ఇది మళ్ళీ వెంటనే పెట్టచ్చు. హౌ ద సైక్లోన్స్ విల్ బీ బ్రింగ్ రెయిన్స్. సారీ గైస్, నా దగ్గర ఇది ఒక్క ఫోటోనే ఉంది కావున ఇది ఒక్కటే వస్తుంది ఎక్కువసేపు. అవి చెప్పాను కదా ఇందాకే, సైక్లోన్స్ ఎలా ఫామ్ అవుతాయి అనే దగ్గరే ఆ క్లౌడ్ అనేసి పైకి వెళ్తూ ఉంటుంది, అక్కడ కండెన్సేషన్ జరుగుద్ది, దానివల్ల మనకి రెయిన్ అని పడుతుంది, అంతా తెలిసిందే. అంతేకాకుండా ఆ క్లౌడ్స్లో ఉండేది ఆ రెయిన్ అంతా ఉంటుంది కదా, అదే హీట్ అనేది, ఆ హీట్ అనేది అట్మాస్ఫియర్లో కలిసిపోతుంది. మళ్ళీ అది కిందకు వచ్చి సముద్రం దగ్గర చేరి మళ్ళీ ఇంకొన్ని క్లౌడ్స్ అలా పెరుగుతూ ఉంటుంది. ఈ వీడియో నేను ఇంటి దగ్గర రికార్డ్ చేశాను, సో ఇది మీరు వినండి. చూస్తున్నారు కదా గైస్, ఎలాగైతే మేఘాలు వెళ్తున్నాయో, ఇది మా ఇంటి దగ్గరదే. ప్రికాషన్స్, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇదిగోండి, మీకు కనిపిస్తాయి కదా, కరెంటు స్తంభాల కింద ఉండకూడదు, అది మెయిన్. మీరే జాగ్రత్త పడి ఉంటారు చాలాసార్లు, అవి ఎన్నోసార్లు పడిపోతుంటాయి కూడా. చెట్ల కింద కూడా అస్సలు ఉండకూడదు. గడ్డోడో చెట్టు పడిపోయిందని కింద సైకిల్ నుంచి తీసుకెళ్తూ ఉన్నాడు, ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు కూడా కూలిపోతుంటాయి. అలాంటిది మన దగ్గర ఉండే చిన్ని చెట్లు మన ఇంటి దగ్గర, అవి ఎందుకు కూలిపోవు చెప్పండి? స్టే అవే ఫ్రమ్ ఎలక్ట్రికల్ పోల్స్, ఇది మనకు ఖచ్చితంగా గుర్తుంటుంది. మన ఇంటి దగ్గర కూడా చాలాసార్లు ఇలాంటివి జరుగుంటాయి. సో బీ కేర్ఫుల్ విత్ దెమ్. అవి కింద పడ్డప్పుడు ఆ వైర్స్ అనేవి వాటర్లో పడడం వల్ల కరెంట్ షాక్ వస్తుంది, సో జాగ్రత్తగా ఉండండి. స్టే అవే ఫ్రమ్ ట్రీస్, ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్నోసార్లు పడుతూ ఉంటాయి, మనం కూడా తప్పించుకొని ఉంటాం, నవ్వుకొని ఉంటాం, ఆశ్చర్యపోయి ఉంటాం, చాలా జరుగుంటాయి వీటి గురించి. కానీ తుఫాన్లు వచ్చేటప్పుడు వేగంగా గాలి వీస్తుంది కాబట్టి వీటి దగ్గర నుంచి కొద్దిగా దూరంగా ఉండడానికి ట్రై చేయండి, మ్యాక్స్ అవాయిడ్ చేయండి, అది చాలు మిమ్మల్ని కాపాడుకోవడానికి. స్టే అవే ఫ్రమ్ హట్స్. మీరు ఏదైనా గుడిసెలో ఉన్నట్టయితే మీకు బాగా తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు కూడా ఇలాంటి గుడిసెల్లో ఉండని వాళ్ళు అయితేనే అక్కడికి వెళ్ళండి. అంతే, మీరు జాగ్రత్తగా ఉండే వాళ్ళ దగ్గరే ఉండాలి.
అంటే మీకు బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గర పెద్ద ఇంట్లో ఉంటేనే వెళ్ళండి. మీకు ఏదైతే సేఫ్టీగా ఉంటుందో అక్కడికి వెళ్ళండి. సో ఓకే గైస్, మీరు ఇంకా వెనకాలైతే డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. మీరు ఇవన్నీ ఏంటబ్బాయి డిస్టర్బెన్స్ అనుకుంటూ ఉంటారు. ఇంకేం చేయలేం, వాటిని వదిలేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టాటా, సెలవు, గుడ్ బై.